లక్ష్మయ్య ఏం చేస్తుంటారన్నా? పొలం పని. పొలం పని. ఏంటన్నా మిర్చి బాగా ఎటు చూసినా మిర్చిగా కనపడుతుంది, ఎలా ఉంది? మొత్తం చంద్రబాబు మందులు ఇచ్చి నీకు వచ్చిన ఒక ఎంత 3-4 ఎకరాల్లో ఆయన వచ్చినా నెంబర్ 1 కు ఎందుకనాలి మళ్ళీ అన్ని పథకాలు నెంబర్ 1 ఇంటికే వస్తాయి నేరుగా. ఇంటికే మందు బుడ్లు కూడా చాలా మందు కొట్టే కూడా ఆయనే ఆన్లైన్ లో కొట్టి మందులు ఇది కొట్టండి ఎకరానికి 30 క్వింటాల దాకా వస్తాయి అంటాడు. ఆయన ప్రభుత్వానికే నెంబర్ 1. రైతు భరోసా కేంద్రాల్లో ఈ యూరియా కట్ట అన్ని 13,000 ఇస్తే 25,000 20,000 ఇస్తాడు. రైతు భరోసా కూడా బాగానే ఇబ్బంది. ఇక సాయంత్రానికి క్వార్టర్ మందు ఇస్తాడు. ఈ క్వార్టర్లు తాగి ఓ నౌకరాన్ని బుడ్డి ఎత్తుకోవాలి. లాస్ట్ కి అయిపోయేసరికి 1 లీటర్ బుడ్డి ఎత్తుకొని ఇంట్లో మనిషి అంటే చాలా కొట్టే మందు కదా అది లాస్ట్ లో అదే ఇచ్చేది. ఇది మొత్తం ఇది ఇచ్చి లాస్ట్ లో నౌకరాన్ని లీటర్ ఎత్తాడు. అదేంటన్నా అసలుకి ఆయన రైతులకి ఏం రావట్లేదంటే నువ్వు వస్తున్నాయి అంటే నాకు వస్తున్నాయి, మరి వాళ్ళ సంగతి నాకు తెలియదు. నాకు ఇంటికి వస్తున్నాయి. సబ్సిడీ కూడా వస్తుందా? అన్ని వస్తున్నాయి. పిల్లగాళ్ళకి మొన్ననే అమ్మఒడి పడది. ఫ్రీ బస్సు పెడతానంటాడు మరి 4-5 రోజుల్లో. ఇంకా ఆడవాళ్ళకి కూడా ఇబ్బంది లేదు. వాళ్ళు మగవాళ్ళు తంతరు, మేము పోతాం, మాకై ఛార్జీ లేదు, మీరు పోయి ఛార్జీ అని. ప్రతి మహిళకి 1500 కూడా వస్తున్నాయని చెబుతున్నా. కూలీలు వస్తారు కదా నీ దగ్గరికి? కూలీలు కూడా ఇప్పుడు ఇవాళ 300 కూలీ అన్నది ఫోన్ చేసిండు చంద్రబాబుకు మేస్త్రులు. 150 పోయిండమ్మా, వాళ్ళు ఏడ తట్టుకుంటారు, వాళ్ళకి మిగలదు నీకే నుంచి వస్తాయి అని అంటారు వాళ్ళు. మరి అది పొజిషన్. ప్రభుత్వానికి తిరగలేదా బాగా నెంబర్ 1. జగనే బెస్ట్ క్యాండిడేట్. ఒక పథకం ఏమి ఇచ్చాడు? పథకం ఇయ్యాల. చంద్రబాబు వచ్చింది కానీ అన్ని పథకాలు ఇంటికి వస్తున్నాయి నేరుగా. ఇబ్బంది పడాల్సిన పని. ఫ్రీ బస్ వస్తుందా? ఫ్రీ బస్ రేపు పొద్దున దిగిద్ది మా ఊరికి చెప్పిండు పొద్దుడు. అన్ని పథకాలు వస్తున్నాయండి. ముందు రాంకోట మేత్రి పోయిద్ది ఫస్ట్ బస్సు. నాకు ఛార్జీ బర్జీ ఏం లేదు, ముఠాలను తీసుకొద్ది. ముఠా వాళ్ళు కూడా బస్సులోనే ఇంక నేరుగా ఇంకా టాటల్ బాటలు మమ్మల్ని వద్దని చెప్పింది. ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందా? అది ఎప్పుడో వచ్చినా సంతకాన్నే వచ్చినా. ఈ ప్రభుత్వం వచ్చిన 3వ రోజు 4వ రోజు ఫస్ట్ సంతకం అదే చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి రాలేదని రేపు 5వ తారీఖు ఏదో పోరు పెట్టాడు కదా ఫీజు రియంబర్స్మెంట్. లే పాప, ఆయనకేం తెలుసు, ఇచ్చినోడికి తెలుస్తుంది కానీ ఈయనోడికి ఏడ తెలుస్తుంది. అది అన్ని వచ్చినాయి. పాపం వాళ్ళు మరి తెలియక రాలి అవన్నీ చేస్తున్నారు కదా. తెలియదు పాపం వాళ్ళకి, వాళ్ళు చేయలేదు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఇప్పుడు చేయని వాళ్ళకి అడ్డం ఏదో పుల్ల పెడతారుగా అట్ట తిరుగుతుండే ఆయన. అంటే ఏంటంటారు వ్యత్యాసం ఏంటి? గతంలో వైఎస్ అన్నం పెడతా మీరు అడగటం కూడా తప్పేనన్న. ప్రభుత్వం పేరు ఎత్త మాకు ఏదైనా ఉంటే మాట్లాడు, మేము మాట్లాడి అది అంతా వేస్ట్ మాట్లాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందా? అన్న ఒక మాట చెబుతుంటా, జగన్ వేస్ట్ అన్ని పథకాలు ఇచ్చి ఏం పథకాలు ఈనోడు ఇవాళ మగోడు చంద్రబాబు. అది సంగతి. అంతే, ఒకటే ఒక మాట, ఎందుకు దాని గురించి.